దిగే ఆస్కారం అయితే లేదు. ఆగరా బాబు. సాయంత్రానికి సెకండ్ వార్నింగ్ రావచ్చు అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు తగ్గింది అనుకోండి 50, 60 ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? తగ్గకుండా వస్తే ఈరోజు స్టెప్ తేలిపోవచ్చు. తగ్గకుండా ఇంకా క్రిటికల్గా ఉంటుంది. అయినా కష్టమే. ఇక్కడికి రిస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్ అసలు. చెట్టు పక్క నుంచి కిందకి దిగుతాం. మంచి వెళ్ళిపోతే మంచి దగ్గర ఆగుతాయండి. ఇదంతా బాగుంది. ఆ చివరి నుంచి బ్యారిగేటింగ్ ఇక్కడ దాకా బ్యారిగేటింగ్ అంటాం. ఆ టైం వరకు గంట లెవెల్ బట్టి ఇంతకుముందు జరిగినప్పుడు లేదా వాటర్ ఫోర్స్ ఉంటే చెట్టు పక్క నుంచి కిందకి దిగుతాం. మంచి వెళ్ళిపోతే మంచి దగ్గర ఆగుతాయండి. ఇదంతా బాగుంది. ఆ చివరి నుంచి బ్యారిగేటింగ్ ఇక్కడ దాకా బ్యారిగేటింగ్ అంటాం. ఆ టైం వరకు గంట లెవెల్ బట్టి వాటర్ లెవెల్ మనం ఇంతకుముందు జరిగినప్పుడు లేదా వాటర్ ఫోర్స్ ఉంటే మనకి ఏవైతే యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రతి దగ్గర కూడా ఫ్లడ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. మనకి యాక్సెస్ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ కోటుపల్లి యాక్సెస్ ఉంది, నెక్స్ట్ సేర్లంక యాక్సెస్ ఉంది, మస్తపల్లి యాక్సెస్ ఉంది, రివర్ యాక్సెస్ దగ్గర ప్రతి దగ్గర కూడా వార్నింగ్ బోర్డ్స్ అనేవి మనం పెట్టడం జరిగింది. సో మీరు కూడా సర్పంచ్ గారు కానీ లేకపోతే లోకల్ ఎవరైతే నాయకులు ఉన్నారో సో కొంచెం పీపుల్ని సెన్సిటైజ్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఉంటారు. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి 2 days బ్యాక్ అనుకుంటా అద్దంకి వారి లంక దగ్గర వాళ్ళు క్రాస్ చేస్తుంటే పడిపోవడం జరిగింది ఒకళ్ళు. సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. సో అట్లా జరుగుతున్నాయి ఇష్యూస్. సో అది మళ్ళీ మన ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తెచ్చుకొని చేస్తున్నాము. బట్ ఎంత చేసినప్పటికీ మనం మన టాస్క్ చేస్తాం కానీ పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు. సో దయచేసి మనమే లోకల్ పీపుల్ అనే వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుర్రవాళ్ళు కానీ లేకపోతే ఇలా నైట్ టైమ్స్ వెళ్తూ ఉంటారు మిల్చింగ్కి, షీప్ మిల్చింగ్కి వాటికి వెళ్తూ ఉంటారు. సో ఈ టైంలో వెళ్ళొద్దు. సో కొంచెం గోదావరి పోటు ఎక్కువ ఉంది. సో ఇట్లాంటివి మనమే చెప్పుకొని వాళ్ళు కొంచెం ఆపాలి. సో దయచేసి అవి మాత్రం చూడండి. మీ నుంచి సపోర్ట్ మాకు అదే. అండ్ ఇప్పుడు సత్యం ఫౌండేషన్ నుంచి అండి విఘ్నేశ్వరు 2000 మంది దాకా విగ్రహాలు ఉంటాయండి. కానీ సత్యం ఫౌండేషన్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఈసారి మజ్జిగ పెరుగు ఏర్పాటు చేసి వాళ్ళకి నెక్స్ట్ మైక్ ఒకటి ఏర్పాటు చేస్తాం. లోతుంది ఇక్కడ వెళ్ళొద్దని చెప్పేసి, నెక్స్ట్ ఎక్కువ లోతుంది దిగద్దని చెప్పేసి బోర్డులు కొట్టిస్తాం. అది ఓన్లీ సత్యం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నామని మేము మాట్లాడుతాం. మాకు ఏంటంటే లైఫ్ జాకెట్ ఉన్నాయండి ఇక్కడ, అవి కొంచెం అవైలబుల్గా అక్కడ దగ్గరలో పెట్టేస్తే సార్. సో మేము ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాము రిగార్డింగ్ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి. మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ అనేది ఉంది, ఫస్ట్ వార్నింగ్ వచ్చి ఉంది. మీటింగ్ పెట్టుకుంటున్నాము. మన కేగంవరంలో ఆల్రెడీ లాస్ట్ ఒక 2 months క్రితం పెట్టుకున్నాం రిగార్డింగ్ ఫ్లడ్ ప్రిపేర్నెస్ కోసం. అండ్ ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ వార్నింగ్ వచ్చి వెళ్ళింది. ఇది సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ వార్నింగ్ అనేది వచ్చింది. నిన్న ఈవినింగ్ ఫస్ట్ వార్నింగ్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది.
సో సెకండ్ వార్నింగ్ కూడా ఈ రోజు ఈవినింగ్కి కానీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. సో ఇట్ విల్ బి కన్ఫర్మ్డ్ బై భద్రాచలం సబ్ కలెక్టర్ గారు అక్కడ. సో ఒకసారి మనం అందరం కూడా వాట్ వాజ్ ద ప్రిపేర్డ్నెస్, మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది చూద్దాము. సో మనకి థర్డ్ వార్నింగ్ వస్తే కానీ ఇక్కడ ఏది కూడా మునగదు, వి ఆల్ నో దట్. అండ్ అది కూడా చాలా తక్కువ, 3 weeks, మేబీ 3 అనుకుంటా. శ్రీలంక ఒకటి, నెక్స్ట్ ఇంకేంటి మస్కపల్లిలోనే శ్రీలంక మధ్యలో ఉంటుంది పంచాయతీలో, కానీ అది సెపరేట్ ఉంది. ఓకే, రేవు 3 places ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ మునిగేవి. సో ఒకసారి మనం ప్రిపేర్డ్నెస్ చూద్దాము ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది రిగార్డింగ్ అదర్ డిపార్ట్మెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ ఉన్నారు కాబట్టి మీ ప్రిపేర్డ్నెస్ చెప్పండి ఒకసారి. బోర్ మునిగిపోతుంది మేడం, అంతా తీసేసి మేము ఆరో ప్లాంట్ వాటర్ బబుల్స్ ద్వారా సప్లై చేస్తాం. లాస్ట్ టైం కూడా అలాగే చేస్తాం మేడం. ప్యాకెట్స్ వాటర్ బబుల్స్ ఆరో వాటర్ ఇస్తాం ఉంటాం. ఆల్రెడీ మనకి అక్కడ బబుల్స్ వరకు ఉన్నాయి మేడం, నిప్పి అట్లా ఇంకా కావాలన్నీ కూడా మనం సప్లై చేస్తామంటాం. బబుల్స్ అంటే బయట వాటర్ వాటర్ థింగ్స్ ఉన్నాయి అట్లా కూడా ఆ విధంగా సప్లై చేస్తున్నాం. ఓకే, చెప్పండి అమ్మా, మీకు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లాక్టేట్ అది మదర్స్, ప్రెగ్నెంట్ ఉన్నారు మొత్తం మిగతా వాళ్ళంతా కూడా 7 months 8 months అలాగే 20 మంది ఉన్నారు. మొత్తం ఒకరే ఉన్నారా మీకు? యానిమల్స్ని అవి తీసుకురావడానికి లాస్ట్ టైం బోట్లు పెట్టాం మేడం, 2 బోట్లు పోలని శ్రీలంక కోట శ్రీలంక మేడం. ఇప్పుడు కూడా కావాలంటే మళ్ళీ బోట్లు అరేంజ్ చేస్తాం మేడం. బోట్లు ప్లస్ ఇద్దరు స్విమ్మర్లు పెడుతున్నాం మేడం బోట్లు. సో మనకి థర్డ్ వార్నింగ్ వస్తే ఎఫెక్ట్ అవుతాయి కదా, సో అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే మేడం మన కే గంగవరం మండలంకి ఊళ్ళోకి అయితే వాటర్ రాదు మేడం, ఓన్లీ లంకలో ఉన్న యానిమల్స్కి ఎఫెక్ట్ మేడం. వాటిని మళ్ళీ మన ఇటు సైడ్కి తీసుకురావడానికి బోట్లు పెడుతున్నాం మేడం. కాదండి, సో అప్పుడు అక్కడ ఎన్ని బోట్స్ పెట్టుకుంటారు మీరు? అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ బట్టి పెడతాం మేడం, 3 బోట్ల నుంచి 4 బోట్ల వరకు పెడతాం మేడం. సో అంటే ప్రాక్టీస్ ఎట్లా ఉండేది, అంటే వాళ్ళే పెట్టేసుకునేవారా లేకపోతే మీరు మీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చేవారా? అది మా డిపార్ట్మెంట్ అంటే అక్కడ ఉన్న పెద్దవాడికి వాళ్ళలోనే ఒక 4 బోట్లని అరేంజ్ చేస్తారు మేడం. వాళ్ళ నుంచి సిమ్మర్లను కూడా ఇస్తారు మేడం. వాళ్ళు కొన్ని లైఫ్ జాకెట్లు అవి ఇచ్చి రన్ చేస్తాం. ఫ్లడ్ రిలీఫ్ క్యాంపెయిన్ తీసుకుంటారు అక్కడ ఏమంటారంటే అక్కడ ఫిషరీస్ కాలనీ మునిగితే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. రిలీఫ్ క్యాంపెయిన్ భోజనాలు అయ్యి అక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఎప్పుడన్నా వచ్చారు అక్కడ నుంచి శ్రీలంక నుంచి? 2022 ఇక్కడ వాళ్ళు ఈ ఫిషరీస్ కాలనీ వాళ్ళు వచ్చారా? భోజనాలు గట్రా అక్కడ పెడతాం. భోజనాలు పెడతారు కానీ షెల్టర్ హోమ్ అని చెప్పి అంటారు. థర్డ్ వార్నింగ్ మాత్రమే మునుగుద్ది అని చెప్పి మనందరికీ తెలుసు, బట్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఏవైతే ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం యాజ్ ఎ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఆల్రెడీ తీసుకొని పెట్టుకోవాలి. అంటే వార్నింగ్ వస్తుంది అనగానే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో వార్నింగ్ వచ్చిన తర్వాత యాక్ట్ చేయకూడదు, వార్నింగ్ రాకముందే మనం యాక్ట్ చేయాలి. సో అందుకనే మనం మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటాము. ఏదో జనరల్గా వచ్చేసి కూర్చొని ఏదో ఒక 4 మాటలు మాట్లాడేసుకొని వెళ్ళడం కాకుండా, సో మీ తరపు నుంచి వాట్ యు ఆర్ డూ అంటే మీరు ఏం చేయాలి అన్నది ఖచ్చితంగా మీరు చేసి ఉండాలి. సో ఆ మూమెంట్ ఆఫ్ ద టైంలో ఇఫ్ థర్డ్ వార్నింగ్ వచ్చి ఒక్క కంప్లైంట్ కూడా మనకి కే గంగవరం నుంచి రాకూడదు. సో ఇది మన మెయిన్ అజెండా పాయింట్స్ ఎన్ని ఉన్నప్పటికీ మెయిన్ ఎజెండా ఏంటి, మనకు ఒక క్యాజువాలిటీ నోటీస్ అవ్వకూడదు, మనకి ఎక్కడా కూడా కంప్లైంట్ అనేది రాకూడదు. లాస్ట్ టైం మనకి నేను కాల్ చేయకముందే నాకు మా డీటీ గారు కానీ అందరూ కానీ అక్కడ షీట్స్ అనేవి బయటకు తీసుకొచ్చేసారు అని చెప్పారు. సో అది ప్రిపేర్డ్నెస్ అంటే. సో మన నోటీస్కి రాకముందే మనం కాల్ చేయకముందే దే ఆర్ ఇంటూ యాక్షన్. సో అట్లాగా ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో దయచేసి దీనికోసమే ఇది మనం మీటింగ్ పెట్టాము. ఇఫ్ థర్డ్ వార్నింగ్ వస్తే మాత్రం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెంటివ్గా ఉండండి. సెకండ్ వార్నింగ్ ఈరోజు ఈవినింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, మనకి ఏది కూడా ఛాన్స్ లేదు. సో వెల్ అండ్ గుడ్, దయచేసి ప్రతి ఒక్కరు అటెంటివ్గా ఉండండి. థ్యాంక్ యూ. మనకి ఏవైతే యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రతి దగ్గర కూడా ఫ్లడ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. మనకి యాక్సెస్ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ కోటుపల్లి యాక్సెస్ ఉంది, నెక్స్ట్ శ్రీలంక యాక్సెస్ ఉంది, మస్కపల్లి యాక్సెస్ ఉంది, రివర్ యాక్సెస్ దగ్గర ప్రతి దగ్గర కూడా వార్నింగ్ బోర్డ్స్ అనేవి మనం పెట్టడం జరిగింది. సో మీరు కూడా సర్పంచ్ గారు కానీ లేకపోతే లోకల్ ఎవరైతే నాయకులు ఉన్నారో సో కొంచెం పీపుల్ని సెన్సిటైజ్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి 2 days బ్యాక్ అనుకుంటా అద్దంకి వారి లంక దగ్గర వాళ్ళు క్రాస్ చేస్తుంటే పడిపోవడం జరిగింది ఒకళ్ళు. సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్.
సో అట్లా జరుగుతున్నాయి ఇష్యూస్. సో అది మళ్ళీ మన ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తెచ్చుకొని చేస్తున్నాము. బట్ ఎంత చేసినప్పటికీ మన టాస్క్ చేస్తాం కానీ పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేదు. సో దయచేసి మనమే లోకల్ పీపుల్ అనే వాళ్ళు సెన్సిటైజ్ చేయాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుర్రవాళ్ళు కానీ లేకపోతే ఇలా నైట్ టైమ్స్ వెళ్తూ ఉంటారు మిల్చింగ్కి, షీప్ మిల్చింగ్కి వాటికి వెళ్తూ ఉంటారు. సో ఈ టైంలో వెళ్ళొద్దు, సో కొంచెం గోదావరి పోట ఎక్కువ ఉంది, సో ఇట్లాంటివి మనమే చెప్పుకొని వాళ్ళు కొంచెం ఆపాలి. సో దయచేసి అవి మాత్రం చూడండి. మీ నుంచి సపోర్ట్ మాకు అదే అండ్ ఇప్పుడు సత్యం ఫౌండేషన్ నుంచి అండి విఘ్నేశ్వరు 2000 మంది దాకా విగ్రహాలు ఉంటాయండి. కానీ సత్యం ఫౌండేషన్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఈసారి మజ్జిగ పెరుగు ఏర్పాటు చేసి వాళ్ళకి నెక్స్ట్ మైక్ ఒకటి ఏర్పాటు చేస్తాం. లోతుంది ఇక్కడ వెళ్ళొద్దని చెప్పేసి, నెక్స్ట్ ఎక్కువ లోతుంది దిగద్దని చెప్పేసి బోర్డులు కొట్టేస్తాం. అది ఓన్లీ సత్యం ఫౌండేషన్ ద్వారా చేస్తామని మేము మాకు ఏంటంటే లైఫ్ జాకెట్ ఉన్నాయండి ఇక్కడ, అవి కొంచెం అవైలబుల్గా అక్కడ దగ్గరలో పెట్టేస్తే సార్. సో మేము ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాము రిగార్డింగ్ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి. మనకి ఫ్లడ్ సిచ్యువేషన్ అనేది ఉంది, ఫస్ట్ వార్నింగ్ వచ్చి ఉంది. కంపల్సరీ దిగుతారు. ఒక 10,000 మంది దాకా వస్తారు. అంటే ఇప్పుడున్న వాటర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది మేడం. పైన పెట్టద్దు. ఆల్రెడీ పైన ఉంది కదా, ఫంక్షనింగ్ లోకి తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయదు, అది కూడా సెన్సిటైజ్ చేయమని చెప్తాను నేను. ఎందుకంటే సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు కానీ మీరే ఎన్జిఓస్ లాంటి వాళ్ళే కాస్త చెప్తే, ఎంత మేము సెన్సిటైజ్ చేసినప్పటికీ మీరు కాస్త చెప్తే కొంచెం తక్కువ మంది వెళ్తారు. ఆ లోపలికి గోదావరి గట్టి కిందకి దిక్కకుండా ఉంటారు. సో అది కూడా ఒకసారి సైనేజ్ బోర్డు లాంటిది ఏమైనా పెట్టుకోండి జరుగుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇమర్షన్ పాయింట్స్ ప్రతిదీ ఐడెంటిఫై చేసుకున్నాము. ప్రతి దగ్గర కూడా లోకల్ పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకుని బ్యారికేడింగ్ అయితే ప్రాపర్గానే చేయిస్తాం. అది హెల్త్ అయిపోతుందండి ఎక్కువ, అది మొత్తం కవర్ చేస్తుంది. మొత్తం వెహికల్స్ ఉంటాయండి ఎక్కువ. వెహికల్స్ ఉండి ఏంటంటే వార్డ్ నెంబర్ 3 క్రాస్ చేసిన తర్వాత వెహికల్స్ అన్నీ అక్కడే పెడతారు. మన కోర్టు అక్కడ మెయిన్ లైట్లు అక్కడ లేవండి అసలు. మన పంచాయతీ లైట్లు కూడా లైటింగ్ కూడా పెట్టుకోండి. అండ్ 3 ఘాట్స్ ఉన్నాయి కదా, సో అది కూడా ప్లాన్ చేసుకోండి. అంటే ఏ ఘాట్ దగ్గర మనం ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు మొత్తం 3 ఘాట్స్ అలౌ చేయకుండా పెట్టుకుంటే బాగుంటుంది. మధ్యలో ఒక ఘాట్స్ ని మనం బాగు చేసుకుని పెట్టుకున్నారు మేడం. అది అక్కడ మనం మెష్ బ్యారికేటింగ్ ఉంటే మేడం ఇప్పుడు ఎందుకంటే హెవీగా వస్తారు మేడం పబ్లిక్. ఒక రోజు 200 విగ్రహాలు ఉన్నాయి మేడం. 6వ తారీఖు అందుకని 6వ తారీఖున 5వ తారీఖు చాలా హెవీగా ఉన్నాయి మేడం. అసలు చూస్తే మనకు ఖాళీ ఉండదు మనం. వచ్చే వెహికల్స్ వస్తూ ఉంటే వెళ్ళే వెహికల్స్ వెళ్తా ఉంటే జనాలంతా చేసుకున్నాం. రూట్ అంతా బందోబస్తు కూడా రెడీ చేసుకున్నాం. మనకి కంజెషన్ లేకుండా మనం ఇంటి నుంచి బయటకు పంపించే వే పెట్టుకున్నాం. మనం టెంపుల్ మీదక బయటికి వెళ్తాం మేడం. అటు నుంచి టీ జంక్షన్ నుంచి ఇంట్లోకి వస్తాం మేడం. లోపలికి వచ్చి నిమజ్జనం చేసుకున్న తర్వాత జలస్నానం ఉన్నది తక్కువ ఉన్నాయి మేడం. దాంట్లో ఒక 15 మంది మాత్రమే స్నానం చేయగలుగుతాం జలస్నానం మేడం. జలస్నానంలో ఖచ్చితంగా దిగడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి మాత్రమే మనం మెష్ బ్యారికేటింగ్ లాంటిది అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఆర్టీసీ బస్సుకి సంబంధించిన ఏంటంటే అక్కడితో క్లోజ్ మార్కెట్లో క్లోజ్ చేయించండి. అక్కడ నుంచి ఆ రోజు ఎలా చేయం. ఎందుకంటే మనం ఆర్టీసీ వాళ్ళకి